చెప్తాను మేడం, మీకు ఎక్కువ టైం తీసుకోను. కడప జిల్లాలో ఇంతకుముందు రాయచోటి, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది ఇది. రాయచోటి నడిబొడ్డున 12.5 ఎకరాల వక్ఫ్ స్థలం ఉంది. చాలా విలువైన స్థలం అది. దాదాపు 400 కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థలం అది. జామియా మసీద్ సంబంధించిన స్థలం అది. దాంట్లో 12.5 ఎకరాలు అది రావాల్సి ఉండగా పోరాటం చేస్తున్నారు, కాలేదు. వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ఎకరాలు కేటాయిస్తూ జీవో తెచ్చారు. సరే అని చెప్పి అందరూ దాంతో సంతృప్తి పడ్డారు, 4 ఎకరాలు వస్తుంది కదా అని చెప్పేసి. కానీ దురదృష్టవశాత్తు ఆ 4 ఎకరాలు కూడా వక్ఫ్కు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితి మేడం. ఇప్పటికీ కూడా ఆ స్థలం అలాగే పెండింగ్లో ఉంది. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఆ స్థలం కనుక ముస్లిం కమ్యూనిటీకి అప్పగిస్తే దాంతో అనేక మంది స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయొచ్చు. ముస్లిం సమాజానికి వక్ఫ్కు ఎంతో ఆదాయం కూడా వస్తుంది. తర్వాత ఉర్దూ ఘర్లు, షాదీఖానాల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. స్వయంగా